సో, హలో గైస్! ఇవాళైతే మనం అంబాసిడర్ అయ్యాక కొన్ని పనులైతే మనం చేయాలి. కొన్ని టాస్క్స్ అయితే మనం పూర్తి చేయాలనమాట. సో, చాలా మందికి ఆ టాస్క్ కంప్లీట్ చెయ్యడం రాక అలా వదిలేయడంతో వాళ్ళ అంబాసిడర్ బ్యాచెస్ అనేవి వెనక్కిపోతున్నాయి. సో, దానికోసం అనేది ఈ వీడియో అయితే మీకోసం తెచ్చాను. సో, ఇవాళ డైలీ టాస్క్ కంటెంట్ అనేది ఎలా పెట్టాలో చూద్దాం. అంటే మనకి అంబాసిడర్ అవ్వకముందు 7 డేస్ ఎలా అయితే కంటెంట్ పెట్టామో, దాని తర్వాత కూడా సేమ్ అలానే కంటెంట్ పెట్టాలి. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే మనం ఒక ఫార్మ్ అనేది ఫిలప్ చేయాలి మనం పెట్టిన కంటెంట్‌కి. అది ఇచ్చే ఒక టైమ్ డ్యూరేషన్ అంటే ఒక టైమ్ పీరియడ్ లోపలే మనం అంతా కంప్లీట్ చేసుకొని ఆ కంటెంట్‌లో ఒక 10 కంటెంట్స్ మనకి ఒక ఎయిమ్ అనేది ఇస్తే మనం అది కంప్లీట్ చేసి ఆ 10 కంటెంట్స్‌ని మనమైతే పెట్టాలనమాట. సో, ఇవాళ కంటెంట్‌లు ఎలా పెట్టాలనేది చూపిస్తాం. ఇప్పుడైతే మనకి 65థ్ టాస్క్ అయితే రన్ అవుతుంది. సో, ఫస్ట్‌గా మనకి ఆ 65థ్ టాస్క్ ఫార్మ్ అనేది ఇచ్చారు కదా! ఆ ఫార్మ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 65థ్ టాస్క్ వచ్చింది. ఇక్కడ రీడ్ మోర్ మీద నొక్కితే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది 65థ్ టాస్క్ కోసం వస్తుంది. మనం ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి దానికోసం. సో, ప్రెజెంట్‌లీ నేను ఇదైతే కాపీ చేసుకుంటున్నాను ఈ మ్యాటర్‌ని. సో, మీరు ఈ కంటెంట్ పెట్టాలంటే ఖచ్చితంగా చాట్‌జీపీటీ కానీ, జెమినీ గానీ ఉండాలి. సో, నేను జెమినీ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను. జెమినీ ఓపెన్ చేయగానే మనకిలాగా ఆహ్, బోర్డొస్తది కదా! క్లిప్ బోర్డ్ దాని మీద పేస్ట్ చేయాలనమాట. మనం అక్కడ కాపీ చేసింది. కిందకి రాగానే ఇక్కడ రైట్ కార్నర్ డౌన్ సైడ్ అయితే మనకి కిందకి వచ్చే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఇది. సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్లీజ్ గివ్ మీ 10 ప్రాంప్ట్స్ PROMPTS అని కొట్టాలనమాట. PLEASC గివ్ మీ 10 ప్రాంప్ట్స్. సో, మనం ఇలా కొట్టి దానికి సెండ్ చేయగానే మనకి 10 ప్రాంప్ట్స్ అనేవి ఇస్తదనమాట. ఆ 10 ప్రాంప్ట్స్‌తోని మనం ఇవాళ కంటెంట్ అయితే పెడదాం. ఒక ప్రాంప్ట్ తీసుకొని. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 10 ప్రాంప్ట్స్ అయితే వచ్చాయి. సో, ఇలా 10 ప్రాంప్ట్స్ రాగానే మనమైతే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని కంటెంట్స్ అంటే 4 కంటెంట్స్ ఎట్టేసాను కాబట్టి 3 కంటెంట్స్ ఎట్టాను కాబట్టి ఇప్పుడు 4థ్ ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకుందాం. ఇలా కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ని ఇలా ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోవాలి ఫస్ట్. ఆ కాపీ చేసిన ప్రాంప్ట్‌ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకొని సేమ్ అదే చాట్‌లోని పేస్ట్ చేసుకొని ప్లీజ్ క్రియేట్ యాన్